ఓం శ్రీ మహాగణాధిపతే నమః. జూన్ 23వ తేదీ మంగళవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 23వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా విజయాలతో ముందుకు వెళ్ళటం, అనుకున్న ప్రతి పనిని కూడా సజావుగా పూర్తి చేసుకోవటం, సక్రమంగా అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో దూసుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని, నూతన ఉత్సాహాన్ని కూడా కలిగిస్తుందండి. అయితే పనులలో మాత్రం కాసింత పని భారం, ఒత్తిడి అనేవి సహజంగానే ఉంటాయండి. అందువల్ల మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో రాణించే విధంగా కొత్త ఆలోచనలను అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి పనిని కూడా బాధ్యతగా ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఆలోచనతో ఉంటారు. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా ప్రతి విషయంలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళడం, మీరు అనుకున్న ప్రతి పనిని ఆచరణలో పెట్టుకోవటం మీకు మరింతగా ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ, ఒడిదుడుకులను కానీ ఇట్లాంటి వాటినన్నిటిని ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా ఎంతో చక్కగా బయటపడగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా కొత్త ఆలోచనలతో నూతన నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి. ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. మీరు అనుకున్న ప్రతి విషయంలోనూ కూడా మీదైన శైలిలో నూతన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా మీ పెద్దలను సంప్రదించడం కానీ, లేదా నిపుణులైన వారి సలహాలను తీసుకోవటం కానీ, ఇట్లాంటి వాటిని కూడా చేయగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా దూసుకు వెళ్ళగలుగుతారు. అతి తెలివితో మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా సమంజసంగా తీసుకోగలుగుతారండి. అంటే తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయాల్లోనూ కూడా ముందు చూపు కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థికంగా నిలదొక్కుకునే విషయంలో కూడా, అంటే డబ్బు పరంగా తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చురుగ్గా తీసుకోగలుగుతారండి. కొత్త ఆలోచనలను చేసుకోగలుగుతారు. నూతన ఆదాయ మార్గాలను మెరుగుపరుచుకోగలుగుతారు. ఆదాయం ఏదైతే ఉందో దాన్ని రెట్టింపు చేసుకోగలుగుతారు. ఉన్నదానికంటే ఆదాయాన్ని మరింతగా మెరుగుపరుచుకునే విషయంలో మరింత ముందంజలో ఉండగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలమైతే కలిసి వస్తుంది. చక్కగా ఆదాయం మార్గాలు పెరగటం, ఆదాయం రెట్టింపు అవ్వటం, చేతికి సమయానికి ఆదాయం రావటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. నూతన పరిచయాలు కూడా కలిగే అవకాశం అయితే ఉంటుందండి. ఖర్చులు కూడా కాసింత నియంత్రణలో ఉండే అవకాశం అయితే ఉంటుందండి. ఏవైతే అనవసరమైన ఖర్చులు ఉంటాయో వాటి జోలికి పోరు. ఏదైతే అవసరమైనవి ఉంటాయో వాటి వరకు మాత్రమే మీరు ఖర్చులు పెట్టుకోగలుగుతారు. అనవసరమైన వాటి విషయాల్లో మీరు వాటిని వదులుకోవటం కానీ, వాయిదా వేసుకోవటం కానీ ఇట్లాంటి వాటిని కూడా చేయగలుగుతారండి. ఖర్చులను నియంత్రణలో ఉంచుకోవటం వల్ల పొదుపు నిల్వలు కూడా పెరిగే అవకాశం ఉంటుందండి. మీ పొదుపులు పెరగటం, భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడులు పెట్టుకోగలుగుతారు. చక్కగా డబ్బును నిల్వ రూపంలో ఉంచుకోగలుగుతారు. అది కూడా మీకు రెట్టింపైన ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మానసికంగా ప్రశాంతతను కూడా కలిగిస్తుందండి. ఎంత పని భారంలో ఉన్నప్పటికీ కూడా మీకు ప్రియమైన వ్యక్తులు, మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి మాట మంచి జరుపుకోగలుగుతారు. అవసరమైన చోట సలహాలను ఇవ్వగలుగుతారు. కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా మీరు అనుకున్న ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎలాంటి ప్రలోభాలకి గురి కావటం కానీ, ఎవరైనా మిమ్మల్ని వ్యతిరేకపరచాలని చూసినప్పుడు, లేదా మిమ్మల్ని ఉద్రేకపరచాలని చేసినప్పుడు, ఇట్లాంటి వ్యవహారాల పట్ల మీరు మరింత అప్రమత్తంగా ఉండవలసి ఉంటుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరు ఏ విధంగా మిమ్మల్ని ప్రలోభపరిచినా వాటికి మీరు ఏ మాత్రము కూడా ప్రలోభ పడకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో, అంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాలని కానీ, లేదా మీరు ఇంత చెయ్యగలరు, లేకపోతే నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, లేకపోతే నువ్వు ఇది చెయ్యలేవు, ఇలా ఏదైనా మీ వ్యక్తిగతంగా మీ వ్యవహారాల మీద వారు ఏదైనా నిర్ణయాలు చెప్తున్నప్పుడు మీరు వాటిని పట్టించుకోకుండా మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో దాని ప్రకారం మీరు అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల మీరు అనుకున్న ప్రతి పనిని సకాలంలో సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా చక్కటి విజయాలను కూడా పొందగలుగుతారండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సక్రమంగా నిర్వర్తించుకోగలుగుతారు. ఎవరైతే పెట్టుబడులు పెట్టాలి అని కోరుకుంటున్నారో వారందరికీ కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి.
మీరు ఎవరైనా ఏదైనా వస్తువాహనాలను కొనుగోలు చేయాలి అని కోరుకున్నా, లేదా నూతనంగా ఏదైనా బంగారాన్ని కానీ, ఇట్లాంటి విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి అని కోరుకున్నా, అట్లాంటి వారందరికీ కూడా ఈరోజు చక్కగా మీరు ప్రణాళికలు వేసుకునే అవకాశం ఉంటుందండి. మీరు ఆ దిశగా కొంత ప్రయత్నాలు చేసినవన్నీ కూడా ప్రతిఫలించి చక్కగా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉండబోతుందండి. అన్ని విషయాలలోనూ కూడా చొరవగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తెలివిగా వ్యవహరించగలుగుతారండి. ఏది చేస్తున్నప్పటికీ కూడా మీరు ముందు చూపుతో వ్యవహరించడం మీ యొక్క ప్రతి పనిని కూడా ఎంతో సున్నితంగా ముందుకు తీసుకువెళ్ళే అవకాశాన్ని ఇస్తుంది. అంటే ఎలాంటి నిర్ణయాలు పడితే అలాంటి నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఎలా పడితే అలా వ్యవహరించడం కానీ, ఇట్లాంటివి లేకుండా ప్రతి విషయంలోనూ కూడా చక్కగా ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. ఈ నిర్ణయం తీసుకోవటం వల్ల భవిష్యత్తులో ఎలాంటి మార్పులు జరుగుతాయి అనే ఆలోచన, అవగాహన ఈరోజు మీకు మరింత ఎక్కువగా ఉంటుందండి. అది మిమ్మల్ని మరింత విజయాల వైపుకు తీసుకువెళ్తుంది. ఎవరైతే మీ పైన ఆధారపడే వ్యక్తులు ఉన్నారో అంటే మీ బాధ్యతలు తీసుకోవటం కానీ, మీరు వారి బాగోగులను చూడాలని కోరుకోవటం కానీ, ఇట్లాంటివి ఏవైతే జరుగుతున్నాయో వారందరికీ కూడా మీరు చక్కగా న్యాయం చేయగలుగుతారు. వారు ఏదైతే చెయ్యాలి అని కోరుకుంటున్నారో వాటిలో మీ సలహాలనివ్వటం, వారికి మీ యొక్క మద్దతును తెలియచేయటం, మీరు వారి బాధ్యతలను స్వీకరిస్తూ వారిని ముందుకు నడిపించటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. ముఖ్యంగా అందరితోనూ కూడా చక్కటి ప్రేమానురాగాలతో ప్రతి పనిని పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. మీ యొక్క మాట తీరు, మీ యొక్క ప్రవర్తన విధానం వల్ల మీరు అనుకున్న విధంగా గౌరవ మర్యాదలను కూడా ఉన్న చోట అంతా పొందగలుగుతారు. అంటే మీ సత్ప్రవర్తన వల్ల అందరి మనసుల్లోనూ కూడా మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకోగలుగుతారు. చక్కగా అనుకున్న ప్రతి పనిని కూడా సకాలంలో సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. మీదైన శైలిలో 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటూ అనుకున్న ప్రతి విషయంలోనూ కూడా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న ప్రతి విషయంలోనూ కూడా అందరి మాట ఒకటే, స్నేహపూర్వకంగా మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును మీరు ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా మంచి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని కోరుకున్న స్థానంలో అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మీరు పెట్టుబడులు పెట్టగలుగుతారండి. లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. చక్కగా అనుకున్న ప్రతి పనిని బాధ్యతగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చక్కగా అమలుపరుచుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మీ మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
చిన్న చిన్న వ్యాపారాలు చేసే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారు ఉన్నారు. అటువంటి వారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చక్కగా అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అనుకున్న విధంగా చక్కటి ప్రణాళికలతో రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ ప్రతి బాధ్యతను ఎంతో చక్కగా నిర్వర్తించుకోగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ఎంత పనిభారం ఉన్నప్పటికీ కూడా బాధ్యతల నిర్వహణలో మరింత ముందంజలో ఉండగలుగుతారండి. అన్ని విషయాలను కూడా సకాలంలో పూర్తి చేసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యా వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చక్కగా అమలుపరుచుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. మీ బంధంలో తెలివైన నిర్ణయాలతో మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు ప్రతి నిర్ణయాన్ని పాలుపంచుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా ఇద్దరి మాట ఒకటే ముందుకు వెళ్ళగలుగుతారండి. ఎంత పని భారంలో ఉన్నప్పటికీ కూడా కాసింత సమయాన్ని ఏకాంతంగా గడుపుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా చక్కటి తెలివైన నిర్ణయాలతో భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా నూతన పరిచయాలు జరిగే అవకాశం ఉంటుందండి. కొత్త ఆలోచనలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. అనుకున్న ప్రతి పనిని కూడా ఆచరణలో పెట్టుకోగలుగుతారండి. ప్రతి విషయంలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ అందరికీ మేలు చేసే విధంగా కొత్త ఆలోచనలతో మీరు మరింతగా ముందడుగులు వేసుకుంటూ మీరు అనుకున్న ప్రతి బాధ్యతను నిర్వర్తించి గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం, మీకు అనుకూలమైన విధంగా మీరు మరింతగా ముందుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పసుపు పచ్చని అరటిపళ్లను ఆహారంగా తినిపించటం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.